మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా ఖండిస్తున్నాను. ఈ తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడికి ఇప్పుడే బీసీలు గుర్తొచ్చారా? ఎన్నికలు రాగానే ముద్దులు నిద్ర ఇప్పుడే లేచాడా అనేది సూటిగా ప్రశ్నిస్తున్న చంద్రబాబు నాయుడిని. ఎన్నికలు సమీపిస్తేనే నువ్వు బీసీ జపం చేస్తావు, నీ మాయ మాటలు, నువ్వు ఒక మాయలోడివి అని ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు ఈరోజు రాజకీయంగా చైతన్యవంతమై నీ కుట్రని కుతంత్రాలని తిప్పికొట్టే రోజులైతే వచ్చాయి. ఇంకెంతకాలం ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీల్ని మోసం చేస్తావు? నువ్వు ఒక మోసగాడివి, పచ్చి దగాకోరు, పచ్చి ఆబుద్ధాలోడివి. నీకు ఈ 40 సంవత్సరాల్లో నువ్వు బీసీల కోసం 56% ఉన్న బీసీల కోసం ఏం అభివృద్ధి చేసావు? రాజకీయంగా ఏం ప్రోత్సహించావు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలని? ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలని నీ కాలి కింద చెప్పులా తొక్కి పట్టావు ఈ 40 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నా నేను. నీకు ఎన్నికలు రాగానే ఈరోజు ఏదో బీసీలు గుర్తొచ్చినట్టు, కొత్తగా ఈరోజు బీసీలు ఉన్నట్టు ముద్దులు నిద్ర వదిలి ఈరోజు ఏదో బీసీలకి తాయిలాలు ప్రకటిస్తాను, నేను బీసీల కోసం నేను కొత్తగా చట్టం తీసుకొస్తానని చెబుతున్నావే. ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు నిన్ను నమ్మే పరిస్థితి అయితే లేదు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నావు. నీ హయాంలో బీసీలకి ఏం చేసావు? 2014 నుంచి 19 వరకు బీసీలని పూరితంగా నువ్వు బీసీల మీద కక్షపూరితంగా వ్యవహరించావు. నువ్వు ఆనాడు బీసీలు నా సోదరులైన నాయ బ్రాహ్మణులు అసెంబ్లీలో సెక్రటేరియట్లో నిన్ను కలవడానికి వస్తే వాళ్ళ హక్కుల మీద నువ్వు తోకలు కట్ చేస్తానన్నావు, తోకలు కత్తిరిస్తానన్నావు నా నాయ బ్రాహ్మణ సోదరుల్ని. మరి ఆ రోజు నీకు బీసీలు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. వడ్డే రాజులు అనగానే వాళ్ళు క్వారీలు తవ్వుకుంటానికే పనికొస్తారు, రాజకీయంగా పనికిరారని చెప్పావు. మరి ఆ రోజు నీకు బీసీలు గుర్తు రాలేదా? ముదిరాజులు అనగానే, యాదవులు అనగానే నువ్వు రాజకీయంగా పనికిరారు వీళ్ళు అని చెప్పి మాట్లాడినోడివి. ఈ రోజు నీకు బీసీలు కావాల్సి వచ్చారా ఎన్నికలు రాగానే? బీసీలు అనేవాళ్ళు జడ్జీలుగా పనికిరారని చెప్పి నువ్వు లేఖే రాశావు. స్వయంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు, అన్ని వర్గాల ప్రజలు. మరి ఆ రోజు నీకు బీసీలు గుర్తు రాలేదా? ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా ఈరోజు బీసీ జపం చేస్తున్నావు అని చెప్పి చంద్రబాబు నాయుడిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇక నీ మోసాలు, నీ పచ్చి అబద్ధాలు వినే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు వినే పరిస్థితి అయితే లేదు. నువ్వు ఒక గారడి మాటలతో, మాయ మాటలతో ఈరోజు కొత్త వేషం వేసుకొని వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు నీ వెనక వచ్చేస్తారని నువ్వు పగటి కలలు కంటున్నావే. ఇక మీదట అది జరగదు. ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు రాజకీయంగా చైతన్యవంతమయ్యారు. నీ వలలో పడే పరిస్థితులు లేదు ఈరోజు బీసీలు. ఈ రాష్ట్రంలో మంచి ఏదైనా జరిగింది బీసీల కంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రమే చెబుతాం. ఈరోజు 2019 నుంచి చూసుకుంటే బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నారు బీసీలని. డీబీటీ పథకం ద్వారా నేరుగా 1,22,000 కోట్లని బీసీల ఖాతాల్లోకి వేశారు. నాన్ డీబీటీ ద్వారా 50,650 కోట్లు అందించారు బీసీలకి. ఈ రోజు మంత్రివర్గంలో చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో చూసుకుంటే రాష్ట్ర కేబినెట్లో బీసీలకి సముచిత స్థానం కల్పిస్తూ 11 మంది బీసీలకి మంత్రివర్గంలో చోటు కనిపించారు. అత్యంత కీలక శాఖలైన రెవెన్యూలో బీసీ మంత్రే, వైద్య ఆరోగ్య శాఖలో బీసీ మంత్రే, విద్యా మంత్రి బీసీఏ, పౌర సరఫరాల శాఖ మంత్రి బీసీఏ, గృహ నిర్మాణ శాఖ బీసీఏ. కీలకమైన శాఖలు బీసీలకు ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహిస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే శాసన మండలిలో చూసుకుంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి 29 మందిని ఎమ్మెల్సీగా ఇచ్చి శాసన మండలిలో కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే చూసుకుంటే ఈరోజు 13 కార్పొరేషన్లో 9 మంది మేయర్లకు బీసీలకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. జిల్లా పరిషత్ 13లో చూసుకుంటే 6 జిల్లా పరిషత్ చైర్మన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు బీసీలని. మరి నీ హయాంలో ఏం చేసావు ఈ రాష్ట్ర బీసీలని? రాజకీయంగా ఈ 40 సంవత్సరాలు బీసీలు ఎదగకపోవడానికి కారణం ఈ చంద్రబాబు నాయుడు మాత్రమే, నీ తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఏదో బీసీలకి బిస్కెట్లు విసిరినట్టు ఒకరికిద్దరికి పదవులు ఇచ్చి రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకి పదవులు ఇచ్చినట్టు మాయ మాటలు చెప్పి బీసీల్ని వచించి రాజకీయంగా ఎదగకుండా చేశాడు ఈ చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి బీసీల కోసం చెప్పనివి చేతల్లో చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 56 కార్పొరేషన్ చైర్మన్లు బీసీలని 139 కులాల్లో నుంచి 56 కార్పొరేషన్లు నిర్మించి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రాజ్యాధికారంలో ఈ బీసీలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి 50% వాటా ఇచ్చాడు. మరి ఈరోజు నువ్వు ఏ మొహం పెట్టుకొని బీసీ అంటే టీడీపీ అంటే బీసీ అని చెప్తున్నావు? సిగ్గు లేదా నీ బతుక్కి? ఈ 40 సంవత్సరాలు బీసీల్ని వచించి మోసం చేసి కాళ్ళ కింద చెప్పులాగా చూసుకున్నావే. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలలో 175 స్థానాల్లో 175 స్థానాలు గెలవడానికి
ఈ రాష్ట్రంలో ఉన్న 56% ఉన్న బీసీలే జగన్మోహన్ రెడ్డి గారిని 175 స్థానాలు గెలిపిస్తామని చెప్పి నీకు వార్నింగ్ ఇస్తూ గట్టిగా ఈ బీసీలు కాలుగున్న చెప్పు దెబ్బతో నీ చెంప మీద కొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 175 స్థానాల్లో కూర్చోబెడతామని చెప్తున్నాం. ఈరోజు నీ సామాజిక వర్గానికి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్ అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో జరుగుతున్న బీసీలకు ఇంత మంచి జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతూ ఏదో జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో అన్యాయం చేస్తున్నాడు అన్ని వర్గాలకని చెప్పి నీ ఛానల్లో మాత్రమే విషం చిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయిన విషప్రాతలు రాపిస్తున్నావు. ఇంకా నువ్వు 1995 కాలంలోనే ఉన్నావు చంద్రబాబు నాయుడు. ఇది సోషల్ మీడియా యుగం. ఈ సోషల్ మీడియా యుగం ఇది గుర్తుపెట్టుకో. నీకు వయసు పెరిగింది, నీ మోసపూరితనం అనేది ఇంకా పోలేదు నీ దగ్గర నుంచి. ఈ రోజు ప్రపంచంలో ఏ నిమిషం ఎక్కడ జరిగినా ఇట్టే సోషల్ మీడియాలో వస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు మంచి చెడు రెండు చూస్తున్నారు. నువ్వు నీ హయాంలో ఎంతమంది బీసీల్ని మరణానికి కారణమయ్యావో మాకు తెలుసు. ఎంతమంది బీసీల్ని నువ్వు చంపించావో కూడా తెలుసు. అన్నీ కూడా స్పష్టంగా చూస్తున్నారు. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న 56% బీసీలు నీకు నీ దత్తపుత్రుడు నీ నత్తినా కొడుకైన రాజకీయ జోకర్ లోకేష్ గారికి రాజకీయ సమాధి కట్టేది ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు అని చెప్పి ఈ మీడియా ద్వారా చెప్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం చెప్తున్నా. నువ్వు మోసం చేస్తూ మళ్ళీ కొన్ని మీడియా పేపర్లను అర్థం పెట్టుకొని నీ సామాజిక వర్గం వాళ్ళని ఈ రాష్ట్ర ప్రజలకి అబద్ధాలు చెప్తూ నేను జనంలోకి వెళ్తాను, జనంలో తిరుగుతానంటే ఖబర్దార్, నీ కరకట్ట మీద ఉన్న నీ నివాసాన్ని అడ్డుకుంటాం. నీ ఇంటి ముందు ధర్నా చేయడానికి ఈ రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరం రేపు శనివారం నాడు నీ ఇంటి ముట్టడికి వస్తున్నా. నువ్వు ఇలాగే అబద్ధాలు చెప్తూ అబద్ధాలు కోరుగా లేనిపోనివి నువ్వు మాట్లాడుతూ మోసం చేయాలని నువ్వు బయలుదేరితే నీ ఇంటి ముట్టడికి రేపు శనివారమే వస్తున్నాను. నీ ఇంటి ముందే నిజ నిజాలు ఈ 40 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ బీసీలు పట్టించుకునే విషయాలు, చేసిన మోసాలు మరొకసారి పాత్రికేయుల సమావేశం పెట్టి నీ ఇంటి ముందు రేపు శనివారం రోజు నీ బట్టలు ఊడదీసి నిజాలనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తానని చెప్తున్నాను. ఖబర్దారని చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో జాతీయ యువజన అధ్యక్షుడికి ఒక మాట చెప్తున్నాను. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర బీసీలని గుండెల్లో పెట్టుకొని అనేకమైన సంక్షేమ పథకాలు అందించారు. మరి ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తల మీద పెట్టుకొని 175కి 175 స్థానాలు గెలిపిస్తామని చెప్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు నీ ప్యాకేజ్ స్టార్ పవన్ గాడికి మా బీసీలు ఆపండి, మా బీసీలు టచ్ చేయడానికి ట్రై చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు దమ్ము ధైర్యం ఏంటో చూడండి. మా తడాకైందో చూపిస్తాం. ఖబర్దార్, నిన్ను నీ ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టినామని చెప్తున్నా. రేపు శనివారం అయితే నీ ఇంటి ముట్టడికి రాష్ట్ర బీసీలందరం బయలుదేరుతున్నాం. నీ తాట తీసి నిజ నిజాలు బయటికి తీసుకొస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను.